సో గైస్, మన ప్రభాస్ అన్న కల్కి చిత్రం అయితే థర్డ్ వీకెండ్ లోకి అయితే అడుగు పెట్టింది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మన కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2 సినిమా వీకెండ్ అయితే పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లోకి అయితే అడుగు పెట్టాయి. ఇంకా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన 2 సినిమాలు డ్రాప్స్ అయితే సొంతం చేసుకున్నాయి. కానీ మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే ఊహకి అందని లాభాలను అయితే దూసుకుపోతుంది. ఇంకా మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం మాత్రం భారీగా కలెక్షన్లు అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంక 2 సినిమాలు కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. అందుకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే ఆల్మోస్ట్ 70% కి పైగా డ్రాప్స్ ను సండే తో పోలిస్తే మండే రోజునైతే సొంతం చేసుకోగా, ఇంకా ఓవరాల్ గా ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సినిమా అటు ఇటుగా మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే 19వ రోజు చూసుకున్నట్టయితే 80 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా, ఇంకా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్క కనుక బాగుంటే 90 లక్షల వరకు షేర్ అయితే అందుకోవచ్చు. ఇంకా మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 విషయానికి వస్తే ఆల్మోస్ట్ 80% వరకు డ్రాప్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 40 నుంచి 50 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకునే అవకాశం ఉండగా, తమిళనాడులో కూడా సినిమా భారీగా డ్రాప్స్ అయితే సొంతం చేసుకోవడంతో ఇంకా అక్కడ 2-3 కోట్లతో అటు ఇటుగా గ్రోస్ అయితే సాధించే అవకాశం ఉంది. ఇంకా మన ప్రభాస్ అన్న కల్కి మూవీ హిందీలో 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకునే అవకాశం ఉండగా, మన ప్రభాస్ అన్న కల్కి చిత్రం అయితే 19వ రోజు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే 3.5 కోట్లకి అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల బట్టి కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇంకా మన కమల్ హాసన్ గారి భారతీయుడు సినిమా విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్క కనుక బాగుంటే 7 నుండి 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమాకి అయితే కొన్ని ఏరియాల్లో అయితే అక్కడక్కడ హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా దర్శనమిస్తున్నాయి. ఇంక 2 సినిమాల అఫీషియల్ వర్కింగ్ డే రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మొత్తం మీద చూసుకుంటే మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే ఆల్రెడీ లాభాల్లో ఉండడంతో ఇక ముందు వచ్చేవన్నీ కూడా బోనస్సే కావడంతో డ్రాప్ అయినా కూడా పెద్ద కష్టమేమీ లేదు. మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా మాత్రం లాంగ్ రన్ లో స్టడీ ఓన్ అయితే గనపరచాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుందో చూడాలి. మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా అయితే కొంతమందికే నచ్చింది. మరి సెకండ్ వీకెండ్ లో స్టడీగా జోరు చూపిస్తే సేఫ్ అయిపోతుంది. మరి కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా మీరు చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గాయ్స్. అలాగే కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.